హైదరాబాద్ మహానగరం వినాయకపు విమజ్జనానికి ముస్తాబైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో పండుగ వాతావరణం ఏర్పడింది. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి శోభయాత్రగా వెళ్లనున్నాడు. నగర వీధుల గుండా సాగనున్న స్వామివారి శోభయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చారిత్రాత్మకంగా చెప్పుకునేటటువంటి ఘనంగా జరిగే దేశంలోనే రెండవ అతిపెద్ద గణేష్ నిమజ్జనం అని చెప్పుకోవచ్చు. ఈ నిమజ్జనానికి ఈ గణేష్ మహా నిమజ్జన ఉత్సవంకి వాతావరణం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మొత్తం పండుగ వాతావరణం ఏర్పడింది గ్రేటర్ హైదరాబాద్లో. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇది మహా ఉత్సవంగా జరిగే ఈ ఉత్సవానికి నిమజ్జనానికి జిల్లాల నుంచి, ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో చూడడానికి తరలి వస్తుంటారు సందర్శకులు. అలాగే విదేశీ పర్యాటకులు కూడా ప్రత్యేకించి ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు, ఈ ఉత్సవాన్ని సందర్శించేందుకు తండోపతండాలుగా తరలి వస్తారు. అదే క్రమంలో ఈసారి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం మొజంజాయి మార్కెట్, చారిత్రాత్మక మొజంజాయి మార్కెట్ వద్ద ఉన్నాము. ఇదే ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి గణనాథులంతా ఇక్కడ ఒక మహాప్రవాహంలా కలిసిపోయి ఇక్కడి నుంచే హుసేన్ సాగర్ అని చెప్పుకొని, వినాయక సాగర్ గా చెప్పుకునే హుసేన్ సాగర్ ను బయలుదేరుతాయి. హుసేన్ సాగర్ లో నిమజ్జనం కోసం బయలుదేరుతాయి. చూడొచ్చు మనము ఎక్కడైతే సౌత్ హైదరాబాద్ దక్షిణాది ప్రాంతం నుంచి ఉత్తరాది హైదరాబాద్కు ఎంటర్ అవుతాము నయాపూల్ మీదుగా. ఈ ప్రాంతం నుంచే అక్కడ కార్వాన్ నుంచి కావచ్చు, మరోవైపు ఇటు దిల్సుఖ్నగర్ నుంచి కావచ్చు, మొత్తం బాలాపూర్ నుంచి అంతా వచ్చేటటువంటి గణనాథులంతా వరుసగా వచ్చి ఇక్కడే ఈ మొజంజాయి మార్కెట్ కూడలిలో ఏకమవుతాయి. ఇక్కడ చూడడానికి ముచ్చటగా ఉంటుంది ఈ ప్రాంతము. ఇక్కడి నుంచే చాలా దూరం నుంచి కూడా వ్యూ కనబడుతుంది. ఈ అమిత్ షా కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వస్తాడనే ఒక సంతోషంతో ఎంతో మంది అమిత్ షా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అభిమానంతో. కానీ అనివార్య కారణాల వల్ల, ఉపరాష్ట్రపతి ఎన్నికల వల్ల అమిత్ షా పర్యటన నిమజ్జనంలో పాల్గొనే కార్యక్రమం అయితే రద్దయినట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఘనంగా జరిగే వినాయక నిమజ్జనానికి ఒక కీలకమైన కూడలిగా మొజంజాయి మార్కెట్ కూడలి అయితే చరిత్రలో గణతికెక్కిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఈ నిమజ్జనం దారి పొడవున విశేషాలంటూ తెలుసుకుందాం. వినాయక సాగర్ గా చెప్పుకునే హుసేన్ సాగర్ తీరంలో మనం ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు వినాయక నిమజ్జనం కోలాహలం అప్పుడే ప్రారంభమైంది. 3వ దినం నుంచే నిమజ్జన కోసం వినాయక విగ్రహాలను భక్తులు హుసేన్ సాగర్ కు, అదే వినాయక సాగర్ కు తీసుకురావడం ప్రారంభమైంది. ఈ రోజు మహా వినాయక నిమజ్జనం ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరుకుంటున్న పరిస్థితి. రేపు ఇదే వినాయక నిమజ్జనం మహారూపం దాల్చి పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మనం పరిసరాలు చూడొచ్చు, ఎట్లా ఒక సంబరం, ఒక పండుగ వాతావరణంలో ఈ హుసేన్ సాగర్ తీరం అంతా కనబడుతున్న పరిస్థితి. దీనికి ఇప్పటికే జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ తరఫున సర్వం సిద్ధమైపోయిన పరిస్థితి. 48 గంటలు యంత్రాంగం హై అలర్ట్ గా ఉండేందుకు ఆదేశాలు అందాయి. ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది అధికార యంత్రాంగం. అంటే రేపు జరిగే గణేష్ మహా నిమజ్జన కార్యక్రమంలో శోభాయాత్ర రూపంలో బాలాపూర్ నుంచి మొదలు కలుపుకుంటూ ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర బాలాపూర్ గణేశంతో పాటు ఇట్లా చార్మినార్ మీదుగా అఫ్జల్గంజ్, అలాగే మొజంజాయి మార్కెట్, చారిత్రాత్మక మొజంజాయి మార్కెట్ వద్ద ఒక భారీ రూపాన్ని సంతరించుకుంటుంది. అలా మొత్తం మీద వరుసగా అంబేద్కర్ విగ్రహం, హ్యాబిట్స్ అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ అంబేద్కర్ విగ్రహం మీదుగా వినాయక సాగర్ కు చేరుకుంటాయి విగ్రహాలన్నీ. ఇప్పటికే విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్, అలాగే దాని అనుబంధ సంస్థలు కూడా వినాయక శోభాయాత్రను, అలాగే నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించడానికి సమన్వయం చేస్తూ ఉంది. వినాయక మంటపాలు, గ్రేటర్ హైదరాబాద్ వినాయక మంటపాల నిర్వాహకులతో పలు దఫాలుగా అధికారులతో సమావేశమే ఏర్పాటు చేసింది. సమన్వయపరచుకోవడానికి భేటీ అయింది. అలాగే వినాయక మంటపాల నిర్వాహకులతో భేటీ అవుతా వస్తుంది. ఎప్పటికప్పుడు సమన్వయం చేయడం జరుగుతూ ఉంది.
ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. చూడొచ్చు ఎంత భారీగా ఏర్పాటైందో ఈ మహాగణపతి. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ మహాగణపతిని ఏర్పాటు చేస్తూ భక్తులకు ఒక కనువిందు చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈ మహాగణపతిని చూడడానికి గ్రేటర్ హైదరాబాద్ లోనే కాదు, మిగతా పొరుగున ఉన్న జిల్లాలు, రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి మన హైదరాబాద్ నగరానికి వచ్చే పర్యాటకులంతా ఇక్కడ వచ్చి మహాగణపతిని దర్శనం చేసుకొని వెళ్లే సంప్రదాయం ఉంది. ఇక్కడ ఒక జాతర వాతావరణం, ఒక కోలాహల వాతావరణం ఏర్పడుతుంది. నవరాత్రుల రోజు అంటే 9 రోజుల పాటు నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మహాగణపతిని రేపు శోభాయాత్రలో భాగంగా గణపతి నిమజ్జనం జరగనుంది. నిన్న అర్ధరాత్రి వరకే దర్శనాన్ని రద్దు చేసినప్పటికీ కూడా భక్తులు ఇంకా కోలాహలంగా తండోపతండాలుగా మహాగణపతిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇంకా కూడా ఇక్కడ ఈ సందడి, భక్తుల సందడి తగ్గలేదు. భక్తుల అభిమానంతో మహాగణపతిని చూసేందుకు వస్తుండటంతో ప్రభుత్వం కూడా వారిని కట్టడి అంటే ఆపే ప్రయత్నం చేయడం లేదు. వాళ్ళను నిరాశ కలిగించకుండా ఏర్పాట్లు చేసుకొని సవ్యంగా చూసుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు అయితే చేసింది, సహకరిస్తా ఉంది. ప్రభుత్వం అన్ని విభాగాలు కూడా సహకరిస్తున్నాయి. శోభయాత్ర అలాగే మహానిమజ్జనాన్ని కూడా విజయవంతంగా జరిపేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సర్వం సిద్ధమైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ఉమాకాంత్ తో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, ఖైరతాబాద్ మహాగణపతి నుంచి ఓటు స్టూడియో.